ఆ లేటు అనేదాన్ని మరిపించేలా మీరు ట్రైలర్ అనేది ఉంది. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉందండి. నా అంచనాలు ఎప్పుడు మారలేదు. అంటే అఫీషియల్గా డేట్ వేస్తే వెనక్కి వెళ్ళటం అనేది చాలా రేర్గా జరుగుతుంది కదా. నా వేరుగా నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది సీజీ వర్క్ ఉంది, టెక్నికల్ ఫిలిం, పెద్ద సినిమా అవ్వదు, నాకు జూలై వరకు టైం ఏంటని ఎంత బతిలో అయినా. ట్రైలర్కి ముందు ఉన్న సిచ్యుయేషన్కి వన్స్ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత ఉన్న సిచ్యుయేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా 2 years అయింది రిలీజ్ అయ్యి. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన క్రేజ్ ఇంకా వేరే లెవెల్లో ఉంది. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఎలాంటి కోఆపరేషన్ లభించింది? పాన్ ఇండియా అని ఫస్ట్ టైం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆయనకు కూడా ఒక ప్రెస్టేజ్ అయింది. అది బాగా రావాలని తీసుకునే ఆయన చాలా ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ఎంతో టైం డిస్కషన్లో కూడా కూర్చున్నారు. చాలా టైం స్పెండ్ చేశారు. ఆయన కోఆపరేషన్ ఉండబట్టి ఇంతవరకు తీసుకొచ్చి ఈ లెవెల్కి తీసుకొచ్చాం. అసలు పార్ట్ 2 రాదు, అసలు షూటే చేయలేదు, ఊరక కలరింగ్ ఇస్తున్నారు అనేది బాగా ఉంది. రావడం కన్ఫర్మ్, చేయడం కన్ఫర్మ్, సూపర్ హిట్ అవ్వడం కన్ఫర్మ్. సినిమా ప్రాజెక్ట్ మొదలై 5 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి ఒక స్టార్ హీరోతో ఇంత భారీ బడ్జెట్తో తీయటం అనేది మామూలు విషయం కాదు. అది నాకు తెలిసి వేరే ఏ ప్రొడ్యూసర్ అయినా దీన్ని తట్టుకోలేడేమో అనిపిస్తుంది. జెంటిల్ మ్యాన్ని నేను హై ప్రైజ్ కొని దాన్ని తెలుగులో రిలీజ్ చేసినప్పుడే అనుకునేవాళ్ళు మీకు అసలు ఇంత ధైర్యం, ఇంత గట్స్ ఎలా ఉన్నాయి, గుండె రాజు బండ అనేవాళ్ళు.